వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కన్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో ఆర్ఎండ్బి రహదారుల ఏర్పాటు పటిష్టతకు ఆర్ఎండ్బి శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు మహాధర్నాపై మరో కుట్ర, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు అన్న మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు, తహసీల్దార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జీవెంలలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. గ్రీవెన్స్ డేతో బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన టీపీయూఎస్ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి. రుణమాఫీ అయిన రైతులు తిరిగి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. స్వామి అయ్యప్ప ట్రస్ట్ నుండి 4 సభ్యుల తొలగింపు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ అధికారులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సమాజంలో ఉన్నత స్థానం సాధించేందుకు బాగా కష్టపడి చదివి పైకి రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం ఆయన కనగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, చదువు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ విద్యాభారతి పాఠశాలలో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా మరుగుదొడ్లకు ఇబ్బందిగా ఉందని, అలాగే వాటర్ ట్యాంకు కావాలని కోరగా తక్షణమే మంత్రి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో టాయిలెట్స్తో పాటు మినీ వాటర్ ట్యాంకును చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో సాయంత్రం సమయంలో కొంతమంది అల్లరి మూకలు పాఠశాలలో చొరబడుతున్నారని తెలుపగా తక్షణమే వారిపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కన్గల్ జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి వెంట ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్, కన్గల్ తహసీల్దార్ పద్మ ఉన్నారు. స్కూల్లో తాగినంతే పోలీసులో మీరు ఏం పని చేస్తున్నావు? నువ్వు 2 CCTV కనబడుతున్నావా? రోజు ఎస్కార్ట్ వ్యాన్ తిరగాలి. సీసీ కెమెరా పెట్టి మీరు ఏమొట్టిందంట అది ఎవరో తెలుసు. ఎవడన్నా కానీ, ఆ పార్టీ కానీ, ఎవడన్నా కానీ, ఎంత పెద్ద లీడర్ కానీ, వాడు ఎవడన్నా స్కూల్లో తాగినా, లోపల ఏమైనా చేసినా స్టేషన్ లోపడేయాలి. ఆ నాన్ అవైలబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తాగిందంటే అంతకంటే పెద్ద నేరం లేదు. నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి వాడు జైల్లోకి పోయి బెయిల్ రావాలి. కనీసం 15 రోజులు జైల్లో ఉండాలి. అలా ఇలా తాగినట్టు వస్తే మాత్రం నీ బాధ్యత. అయిపోయింది. జైలు తాళం అంటే నైట్ రోజు ఒక ట్రిప్ కొట్టు, ఎవడోడు దొరుకుతాడు, వాడిని బట్టి లోపడేసినామంటే ఎవడైనా కానీ. సోమవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెం వద్ద ఆర్ఎన్బి సాగర్ రోడ్డు నుండి కనగల్ వయా
తిమ్మన్నగూడెం వరకు 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి పటిష్టపరచనున్న ఆర్ఎండ్బి రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెం వద్ద ఆర్ఎండ్బి సాగర్ రోడ్ నుండి కనగల్ వయా తిమ్మన్నగూడెం వరకు 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి పటిష్టపరచనున్న ఆర్ఎండ్బి రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు ఆర్ఎండ్బి ద్వారా ప్రత్యేక నిధులను తీసుకొచ్చి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంలో భాగంగా ఈ నెల 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలని అమలు చేయబోతున్నదని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా త్వరలోనే లబ్ధిదారులకు ఖాతాలో 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పాత రేషన్ కార్డులను కొనసాగించడంతో పాటు నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వనున్నామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని అర్హుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో నిర్వహించనున్న గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కింద రుణమాఫీ పొందని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్, కనగల్ తహసీల్దార్ పద్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. మన అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నేను అప్పుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నా, రాష్ట్రం మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పోతే ఏదో సాయం చేస్తానని చెప్పి ఆ పేరు తెచ్చుకున్న తప్ప మీ పేరు ఎక్కడ ఖరాబ్ చేయలేదు. నేను ఎవరు జోలికి పోలే, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఎవరు బాధలో ఉన్నా, ఎవరు చదువుకోవాలన్నా, ఎవరు చనిపోయినా, ఎవరు ఆపరేషన్ చేసుకున్నా నా సొంతంగా పైసలు ఇచ్చుకుంటా ఇలాంటి రోడ్లు వేసుకుంటూ ఇవాళ ఇందిరమ్మ పాలన 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేకుండా ఇవాళ వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను అందరం కూడా సీనియర్ మినిస్టర్లం అందరం కలిసి కట్టి ఒక్కొక్కటి ఒక విషయం అడుగుతాం. మీరు అందరికీ చెప్పాలి. అందరికీ ఏం రాలే. 2 లక్షల లోపు తిమ్మన్నగూడెంలో 90,000, 1,30,000, 20,000 వరకు వచ్చినాయా? అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నేను అప్పుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నా, రాష్ట్రం మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పోతే ఏదో సాయం చేస్తానని చెప్పి ఆ పేరు తెచ్చుకున్న తప్ప మీ పేరు ఎక్కడ ఖరాబ్ చేయలేదు. నేను ఎవరు జోలికి పోలే, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఎవరు బాధలో ఉన్నా, ఎవరు చదువుకోవాలన్నా, ఎవరు చనిపోయినా, ఎవరు ఆపరేషన్ చేసుకున్నా నా సొంతంగా పైసలు ఇచ్చుకుంటా ఇలాంటి రోడ్లు వేసుకుంటూ ఇవాళ ఇందిరమ్మ పాలన అంటే 2 లక్షలు ఉన్నోనికి వచ్చింది, 1,90,000 ఉన్నోనికి వచ్చింది, 60 ఉన్నోనికి వచ్చింది, 30 ఉన్నోనికి వచ్చింది. వచ్చినాయిగా మీ ఊర్లో కూడా అకౌంట్లో పడ్డాయా? 1,00,000 ఉన్నోళ్ళు పడ్డాయా? నీకు కాదు ఆయన నీతో మాట్లాడుతున్నాయినా వేరే వాళ్ళు పడ్డాయా? కొందరికి ఉన్నది ఒప్పుకోవాలరా ఆయన. అబద్ధాలు ఆడితే తలకాయ పని చచ్చిపోతాం మనం. ఉన్నది ఒప్పుకోవాలి. 1,00,000 పడ్డాయి కదా, 1,50,000 ఉన్నోళ్ళు కూడా కొందరికి వచ్చినాయి కదా. అట్లా చేసుకుంటా అందరికి వేయాలని నాకు కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుకుంటాం మీ ఇద్దరం, ఇంకా సీనియర్ మినిస్టర్లు 3-4. కానీ ఆ దుర్మార్గుడు 7 లక్షల కోట్లు అప్పు చేసి వాని ఏరియాల కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది 2 లక్షలతోని.
నా ఎస్ఎల్బిసి సొరంగం నేను మొదలుపెట్టించి 70% చేసిన 2000 కోట్లు ఇస్తే మీ పంటలకు 2 కాలువలు 2 పంటలకు పారుగంత ద్వారా ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తుండే. దండం పెట్ట అసెంబ్లీలో ఎన్నోసార్లు బతిలాట కేసీఆర్ గారు తెలంగాణ కోసం నేను కూడా కొట్లాడినా నా మంత్రి పదవి వదిలిపెట్ట 2000 కోట్లు ఇయ్యరా నాయన అంటే వారి మనసు కరగలే ఇయ్యలే. ఇలా అమెరికాకు పోయి ఆ పాటు తెప్పించి సొరంగం పూర్తి చేసి వచ్చే 2 నెలల్లో మీరు నల్గొండలో రేపు జరగబోయే రైతు మహాధర్నా కార్యక్రమంకి పోలీసులు అనుమతి నిరాకరణ చేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నల్గొండలో రేపు జరగబోయే రైతు మహాధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరణ చేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు మహాధర్నా కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇవాళ పర్మిషన్ లేదని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ శివరాం రెడ్డి నోటీస్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఉంది అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టని కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు దీక్షను ఆపేది లేదని తెగేసి చెప్పారు. ఓ తాగుబోతులాగా పొద్దులాగా ఒక మాట పొద్దుకుతే మరో మాట మాట్లాడుతున్నారు. మా పీక్ బుక్లో అన్ని రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకొని తప్పక సభని జరుపుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని అకస్తో ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ నెల 12న జరిగే సభను పోలీసులు పండగ ఉంది తర్వాత నిర్వహించుకోండి అని చెప్పారు. మరి ఇప్పుడు అనుమతికి నిరాకరణ అని వారు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ గారు అంటే గడగడ వణుకుతున్నారు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీ చక్కగా నడిపే పరిస్థితి లేరు. ఎంతసేపు డైవర్షన్, నోటికి ఎంత వస్తే అంత మరి అసెంబ్లీ అది లేకపోతే ఇంకోటి మరి కౌరవుల సభన అర్థమయ్యే విధంగా మరి వాళ్ళ పాలన జరుగుతూ ఉంది. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఖచ్చితంగా రైతుల దగ్గరికే పోవాలి, ప్రజల మధ్యకే పోవాలి, ప్రజలకు మద్దతుగా నిలబడాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, రైతులకు అండగా నిలబడాలని ఆలోచన చేసి కేటీఆర్ గారు రేపు 21వ తారీఖు నాడు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం ఏడ బాగా సక్సెస్ అవుతుందని భయపడి మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డుకున్నా కోర్టు, ప్రజాస్వామ్యంలో కోర్టు చాలా విలువైంది. ఖచ్చితంగా వారు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా అదే ప్లేస్లో ఇంకా భారీ ఎత్తున మరి రైతు మహాధర్నాన్ని సక్సెస్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిందో హామీలు మెడలు వంచిపిచ్చి మరి రైతుల హామీలు తీర్పిచ్చే ప్రయత్నం చేస్తాం. రైతు భరోసా ఒక్కసారి రైతు సోదరుల ఆలోచన చేయండి. కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చిండు ఎలక్షన్లప్పుడు 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు 16,000 రూపాయలు ఇస్తాం, మొదటి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తాం పెట్టుబడి సాయం అని చెప్పిండు. మరి మన రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మరి 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే అది కేసీఆర్ పైసలు అవుతాయి. 15,000 రూపాయలు ఇస్తే మాత్రమే రేవంత్ రెడ్డి గారు అవుతారు. అది ఆలోచన చేసుకోండి. మరి అదేవిధంగా రుణమాఫీ కూడా ఇవాళ 30% అయింది. ఇంకా 70% మంది రైతులకు ఇవ్వాలి 2 లక్షల రుణమాఫీ. ఇట్లా హామీలన్నీ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరూ కూడా ప్రజలకు అండగా నిలబడతారు, రైతులకు అండగా నిలబడతారు. మరి దాంతోపాటు ఇంకొకటి, ఈ వేదిక ద్వారా నేను శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. రేపు గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో మరి అటు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ వీటి మీద సర్వే జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. ఎందుకంటే నిబంధనల పేరులో
ఏదో రకంగా కట్ చేసి 100 మంది అప్లై చేసుకుంటే అందులో 5గురికో 10 మందికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా కాంగ్రెస్ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనము విస్మరించకుండా అధికారులను నిర్బంధించాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మా ధర్నాని ఏదైతే ఆర్డర్ పర్మిషన్ ఇవ్వకుండా ఆపినరో, రేపు 21వ తారీఖు నుంచి 22, 23, 24వ తారీఖు జరుగుతున్నటువంటి గ్రామ సభలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసనలు తెలియజేయాలి, అధికారులను నిలదీయాలి, అవసరమైతే అడ్డుకోవాలని కూడా నేను నల్గొండ జిల్లా పక్షాన పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇచ్చినవి నెరవేర్చకపోతే నువ్వు హామీ ఇస్తేనే నీ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ కూడా మర్చి ఏదో అకారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మెడలు వంచిపిచ్చైనా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చిపించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ మీద ఒత్తిడి తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి మేము కూడా ఆర్డర్ తీసుకొని వెంటనే కోర్టుకు పోయినాం. కోర్టులో ఏ తీర్పు వస్తే మాకు 100% నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆర్డర్ వస్తే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సోమవారం కనగల్ మండలం దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం కన్గల్ మండలం దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మ దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాలక వర్గం, చైర్మన్, డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని, దేవునికి సేవ చేస్తూనే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. పాలక వర్గం దేవునికి, భక్తులకు అనుసంధానంగా ఉండాలని, దేవాలయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. దేవాలయానికి నల్గొండ నుండే కాకుండా హైదరాబాద్ నుండి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో చుట్టుపక్కల అంతర్గ రహదారులు మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని తెలిపారు. దేవాలయ ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపం ఎత్తు పెంచేలా కృషి చేస్తామని, దేవాలయ సౌకర్యాల కోసం 4 కోట్ల బడ్జెట్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వంతో పాటు పాలకవర్గం సభ్యులు సైతం ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు. కన్గల్ మండలంలో రహదారుల అభివృద్ధికి గాను రోడ్లు, భవనాల శాఖ ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను ఇదివరకే మంజూరు చేశామని, దూరపల్లె నుండి పగిడిమర్రి, గుర్రంపల్లి వరకు 50 కోట్లు, పగిడిమర్రి నుండి సోమన్నవాగు, సాగర్ రోడ్డు వరకు 40 కోట్లు మంజూరు చేయడమే జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు. మా ఊరి విషయం 2 ముక్కలు చెప్తా సార్. నేను మా దర్వేశ్వరం నుంచి మొత్తం సాగర్ రోడ్ నుంచి వస్తాం, మొత్తం తెల్లగోరం మంచిల వైద్యులకి వెళ్ళి గుడికాడికి వస్తుంది సార్. ఇప్పుడు దర్వేశ్వరం మన ఎల్లమ్మ టెంపుల్ నుంచి బొడ్రాయి వరకు మనం సీసీ రోడ్ ఎంతమంది పెట్టినాము సార్. ఈ రోడ్డు ప్లాన్లలో వాళ్ళు 200 మీటర్లే వస్తుంది అంటారు సార్. ఆ బొడ్రాయి వరకు సీసీ రోడ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా. ఆ పాట రావాలంటే నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడితే వస్తుందని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో అమెరికాకు పంపించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి
వారికి రావాల్సిన బకాయిలు 100 కోట్లు చెల్లించి ఇవాళ పాటు కూడా మద్రాసు పోర్టుకు చేరుకుంటుంది. మార్చిలో సొరంగం మొదలు పెడుతున్నాం. 26 నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్నాం. బ్రాహ్మణ వేలలో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 100 కోట్లు రిలీజ్ చేయించిన, నీళ్లు పోపించిన, కాలువల కోసం 15 మిషన్లతో పనులు నడుస్తున్నాం. ఇవన్నీ 10 ఏళ్లలో నువ్వు చేయకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లు నువ్వు ఉత్తర తెలంగాణ పెట్టుకుని, అది కూడా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టి ఇవాళ నల్గొండ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నన్ను కూడా పెద్ద మెజార్టీతో 5వ సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ మంత్రి పదవిగా ఇప్పించడంలో మీరే కీలక పాత్ర. మీరు మంత్రి అయినా ఏ పదవిలో ఉన్నా మీ ఆశీర్వాదం, మీ కష్టంతోనే ఈ పదవిలో ఉన్నా. అందుకనే మీ అందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కొక్కటి అమలు పరుస్తూ 10 ఏళ్ళు వాళ్ళు కాళేశ్వరం అనుకుంటా అక్కడ ప్రాంతం చూసింది తప్ప మన కనగల్ మండలం 2 పంటలు నీళ్లు రావాలంటే ఏం కావాలి? 2000 కోట్లతో నీళ్లు మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి కాలంలో సొరంగ మార్గం పూర్తి కావాలి. 70% పూర్తి చేసాం. 2000 కోట్లు ఇస్తే 2 నెలలు. దర్వేశ్వరం మరియు పర్వతగిరి గ్రామానికి సంబంధించిన ప్రజలకు, మా పాలక మండలి సభ్యులకు, మాజీ చైర్మన్లకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం నేను స్టేజ్ మీద మీకు చెప్పదలుచుకున్నా. మా ఆలయ సభ్యులకు, మా పాలక మండలి సభ్యులకు కానీ, మా ఆలయ సిబ్బందికి కానీ నేను ఇవాళ ఎంత ప్రమాణ స్వీకారం చేసిందో దిగిపోయినాడు అట్లే దిగిపోతా, మచ్చ లేకుండా, అవినీతి లేకుండా పాలన సాగిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. వెంకటరెడ్డి గారు సరిగా మీకు ఒకటి కార్యక్రమం చేయకుండా నల్గొండ టౌన్లో ఓ ఎమ్మెల్యే వాళ్ళ ఆయన చనిపోతే దినాలకు దత్తత తీసుకుంటా అని చెప్పి నన్ను ఓడగొడటానికి అప్పుడు దత్తత తీసుకొని ఎమ్మెల్యే వాళ్ళ ఆయన చనిపోతే దినాలకు వచ్చినప్పుడు దినాలకు వచ్చి ఒక రోడ్డు వెడల్పు చేయమని చెప్పి మంద్యాస్తులో పైసి ఇవ్వకుండా మొత్తం వెడల్పు చేసి ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి నాశనం చేసిన వాళ్ళని. అదే నేను పానగల్లికి వెళ్ళి రోడ్ వేయిస్తే 5,000 రూపాయల స్క్వేర్ యార్డ్లకి నష్ట పరిహారం రోడ్డు వెడల్పు చేయించిన కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి. అలాంటి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకి 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిండు. అది మొత్తం తాళదేశం ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీ తీసుకురాలే. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇంకా దాని 3 కోట్లైనా 4 కోట్లైనా ఎస్సీ గారికి మాట్లాడిన హైదరాబాద్లో, తర్వాత ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రిని కూడా నా ఛాంబర్ పంపించుకొని ఇంజనీర్లతో మాట్లాడి ఆ పుట్టే ఉంటుంది అమ్మవారి విగ్రహాలు కొద్దిగా ఎక్కువ కలిపి ఆ గాలి గోపురాలు పెద్దగా పెంచడంతో పాటు ఎక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ కూడా ఏ విధంగా కట్టాలి, ఆ కట్టే ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు వస్తే తక్కువ ధరకి అక్కడ పెళ్లికు కార్యక్రమాలు చేసుకునే విధంగా దాన్ని కట్టే కార్యక్రమం కానీ, ఇప్పుడున్న కళ్యాణ మండపం ఈ ప్లేస్ కూడా కొంచెం హైట్ పెంచి దాన్ని బండలేసి మన కళ్యాణం జరిగినా ఎక్కడ కూర్చున్నా మంచి వాతావరణం ఉండే విధంగా చుట్టుపక్కల అని చెప్పినా నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అంత 10,000 కోట్లు కోసుకొని ఈ రిజర్వాయర్ కాలువలు తవ్వేసి కాంట్రాక్టర్లు దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బతలాంటి అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు, తిప్పర్తిలో చివెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలను సోమవారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డితో పాటు సువెన్ ఫార్మాసిటికల్ ప్రతినిధుల బృందం స్కూల్ మరమ్మతులకు సంబంధించి టాయిలెట్స్, డ్యూయల్ బెంచెస్, డార్మెంట్స్ రూమ్స్, డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. చివ్వెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాల జూనియర్ కళాశాలను సోమవారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డితో పాటు సువెన్ ఫార్మాసిటికల్ ప్రతినిధుల బృందం స్కూల్ మరమ్మతులకు సంబంధించి టాయిలెట్స్, డ్యూయల్ బెంచెస్, డార్మెంట్స్ రూమ్స్, డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఎస్టిమేషన్ చేసి త్వరలో పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 34 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 34 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నల్గొండ పట్టణంలోని స్థానిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమావేశంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణంలోని స్థానిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమావేశంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలు తెప్పించి జీహెచ్ఎం ఆపై స్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాధికారి, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉన్నత ప్రమోషన్లు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ వచ్చేలా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తెప్పించేలా తపస్ ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. గత ఎన్నికల్లో సిపిఎస్ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులు ఈ 6 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు శూన్యమని అన్నారు. సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు జాతీయవాద భావప్రియ సంఘం అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీల నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫలమైందని, ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ పెండింగ్ బిల్స్, డిఏలు, పీఆర్సీ పెండింగ్ బిల్స్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇరుగు శ్రీరామ్, బత్తిని భాస్కర్ గౌడ్, రాష్ట్ర సహాయ అధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, నర్సిరెడ్డి, చెనగోని యాదయ్య, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, టీపీయూఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
సరే ఇప్పుడే మనం అనుకున్నాం, వాళ్ళు 3 నెలలు ఎక్కువ పని చేసారు, మనం నెలన్నర పని చేయాలి. శరత్తో రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పులి శరత్తో రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి అందరూ ఉపాధ్యాయులు ఒక మొత్తం అధ్యాపక ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గం మొత్తం వారికి మద్దతు ప్రకటించాలి. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేస్తానన్న ఉపాధ్యాయ హామీలు గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే తపస్సు అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గారు గెలిస్తే కంపల్సరీగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది, అది ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఎందుకైనా ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గెలిచినట్టయితే చారిత్రాత్మకం అవుతుంది. గవర్నమెంట్ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ తపస్సు మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థినైన సర్వోత్తం రెడ్డిని ఓటర్లైన 25,000 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తపస్సు బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించి విద్యారంగం మనుగడ కాపాడడానికి కోసం కృషి చేయడం, ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం మరి అది ఉపయోగిస్తామని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎన్నిక 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నది. ఈ గెలుపు పోటీలో ఉండబోతున్న అభ్యర్థులకు, సంఘాలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, 317 జీవో సృష్టికర్తలు మీరు. మిమ్మల్ని ఓడించడమే ఉపాధ్యాయులు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే ఆ జీవో వెలువడడానికి కారకులైన ఎమ్మెల్సీ, ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించి రేపు ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురి కాబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 310 అన్ని సమస్యలతోటి మేము ఉపాధ్యాయులు, అధ్యాపకుల దగ్గరికి వెళ్తాం. రేపొద్దున మా తపస్సు అభ్యర్థి ఎందుకు గెలవాలనో వివరించి మొదటి ప్రాధాన్యత ద్వారానే మేము గెలుపు దిశలో ముందుకెళ్ళడానికి కోసం మా కార్యకర్తలందరం కూడా ఇలా ప్రణాళిక సిద్ధం చేసినాం. 5 డిఏలు పెండింగ్, చరిత్ర సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పిఆర్సీ విషయంలో కమిషన్ ఏం చేస్తున్నదో దాని గురించి పట్టించుకుంటలేరు. సంఘాలు కూడా ఇవాళ మేము తపస్సు పక్షాన రేపు 8వ తారీఖు రోజు ఇందిరా పార్కులో ధర్నా చేయబోతున్నాం. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం. దాని తర్వాత కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. దాంతోపాటుగా పెన్షనర్లు, రిటైర్ అయిన వాళ్ళ పేమెంట్లు కూడా నిలిచిపోయినాయి, వాటిని కూడా పూర్తి చేయాలి. ఇవాళ సర్వోత్తం రెడ్డి గారిని భాజపా అభ్యర్థిగా రావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఈ సంఘం, తపస్సు సంఘం చాలా ముందుంటుంది. దానికి తోడుగా ఇంకా సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వచ్చిన సర్వోత్తం రెడ్డి గారిని ఈ సందర్భంగా గెలిపించుకొని ఇంకా ఉపాధ్యాయుల సమస్యలు మొత్తం తీరే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరి ఓటర్లను కోరేది ఏంటంటే, సోమవారం పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడారు. సోమవారం పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సొసైటీ నుండి 4వ విడత రుణమాఫీ క్రింద 99 మంది రైతులకు 35 లక్షల రుణమాఫీ అయిందని, తిరిగి వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అదే పైకం రుణముగా ఇవ్వబడుతుందన్నారు. రైతులు సకాలంలో రుణాలు రెన్యువల్ చేసుకొని 7% వడ్డీని వినియోగించుకోవాలని అన్నారు. సొసైటీ ద్వారా ఎంఆర్పి ధరలకే ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలోనే సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిపివేయనున్నామన్నారు. రైతులకు సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ్మోహన్ రావు,
కనగల నారాయణరావు, చౌగాని పాపారావు, సామ జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, ఎర్రంశెట్టి మధుసూదనారావు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్యా కిషన్, సొసైటీ సీఈఓ జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో సోమవారం శ్రీ స్వామి అయ్యప్ప భజన మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ బెల్లిదే శ్రీనివాసులు మాట్లాడారు. శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో సోమవారం శ్రీ స్వామి అయ్యప్ప భజన మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ బెల్లిదే శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం నాడు ట్రస్టు అసాధారణ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. స్వామి అయ్యప్ప ట్రస్టులో నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 9 సభ్యులను ట్రస్ట్ నుండి తొలగించినట్లు చెప్పారు. ఆదివారం నాడు జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో 9 సభ్యులు ఎర్రంశెట్టి ఉపేందర్, కొండెడ్ల రంగయ్య, అంతటి విజయ్ కుమార్, వెంపటి పురుషోత్తములు ట్రస్టు నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేవాలయ అభివృద్ధికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని మెజారిటీ సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో 9 సభ్యుల ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు చెప్పారు. ట్రస్టు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ, హెల్త్ క్యాంపుల నిర్వహణ చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి ఏల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, జేపీటీ స్వామి, సంపత్ స్వామి, భాస్కరాచారి పాల్గొన్నారు. ఇది 19/1/2025 తేదీ ఆదివారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ట్రస్ట్ భక్త మండలి ట్రస్ట్ వారు సమావేశం జరిగినది. అందులోని అంశాలు ఏంటంటే దేవాలయ అభివృద్ధి గురించి మరియు పేద పిల్లల చదువు గురించి, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం గురించి, పేదలకు ఉచిత పుస్తకాలు పంపిణీ దాని గురించి చర్చించడమైంది. అలాగే దేవాలయాన్ని అప్రతిష్టపాలు చేస్తూ, దేవాలయ అభివృద్ధికి ఆటంకం చేస్తూ, దేవాలయానికి ఆర్థిక నష్టం చేస్తున్నటువంటి 9 సభ్యులపైన శాశ్వతంగా తొలగించడం జరిగింది. వారు ఎర్రంశెట్టి ఉపేంద్ర గారు, కొండల రంగయ్య గారు, వెంపటి పురుషోత్తం గారు, శ్రీ అంతటి విజయ్ కుమార్ గారు వారు దేవాలయానికి నష్టం చేస్తున్నారని కమిటీ తీర్మానించి అందరూ ఆమోదంతో, సభ్యుల ఆమోదంతో అందరినీ తొలగించడం జరిగింది. ఈరోజు నిన్నటి నుంచి వారికి ట్రస్ట్ సభ్యత్వం రద్దు చేయడం అయినది, తొలగించడం జరిగింది శాశ్వతంగా. నిన్నటి నుంచి వారికి గుడి ట్రస్ట్ సభ్యత్వం రద్దు చేయటమైంది, తొలగించడం జరిగింది. నిన్నటి నుంచి వారికి ఎలాంటి గుడికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలలో కానీ వారు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. 48 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 4,17,13,596 రూపాయల నగదు ఆలయానికి చేరుకున్నట్టు ఆలయ ఈవో భాస్కర్రావు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. 48 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 4,17,13,596 రూపాయల నగదు ఆలయానికి చేకూరినట్టు ఆలయ ఈవో భాస్కర్రావు వెల్లడించారు. అలాగే 228 గ్రాముల బంగారం, 7 కిలోల 50 గ్రాముల వెండి సైతం లభించినట్టు తెలియజేశారు. అలాగే పలు దేశాల నగదు సైతం హుండీ లెక్కింపులో ఆలయానికి వచ్చిందని తెలిపారు. ఆలయ ఈవో భాస్కర్రావు ఆలయ అనువంశిక ధర్మకర నరసింహమూర్తి
ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. హెడ్లైన్స్ మరోసారి. కన్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో ఆర్ఎండ్బి రహదారుల ఏర్పాటు పటిష్టతకు ఆర్ఎండ్బి శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు మహాధర్నాపై మరో కుట్ర, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు అన్న మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు, తహసీల్దార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జీవెంలలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. గ్రీవెన్స్ డేతో బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన టీపీయూఎస్ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి. రుణమాఫీ అయిన రైతులు తిరిగి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. స్వామి అయ్యప్ప ట్రస్ట్ నుండి 4 సభ్యుల తొలగింపు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.